పేటీఎంతో కనెక్ట్ అయిన వ్యాపారులందరికీ నా నమస్కారం. మీకు తెలుసా, మీరు మీ పేటీఎం సౌండ్ బాక్స్ విత్ బ్లూటూత్తో పాటు 25 మొబైల్స్ వరకు పేర్ చేయవచ్చు. సరే, అదంతా బానే ఉంది. మరి వీటిలోంచి ఏదైనా ఒక ఫోన్ని అన్పేర్ చేయాలంటే అప్పుడేం చేయాలి? రండి తెలుసుకుందాం. ముందుగా పేటీఎం ఫర్ బిజినెస్ యాప్లో సౌండ్ బాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటూనే మీకు మీ సౌండ్ బాక్స్లో మీరు కొన్న అన్ని పేటీఎం సౌండ్ బాక్స్ల లిస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏ సౌండ్ బాక్స్ నుంచి అయితే మీ మొబైల్ ఫోన్ ని డిస్కనెక్ట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వ్యూ ఆల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ బటన్ లో బ్లూటూత్ సెట్టింగ్ ఆప్షన్లకు వెళ్ళండి. ఆ తర్వాత ఏ మొబైల్ ఫోన్ ని అన్పేర్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అన్పేర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద అన్పేర్ మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మెసేజ్ లో ఎస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మీ మొబైల్ ఫోన్ సౌండ్ బాక్స్ నుంచి అన్పేర్ అయిపోతుంది. అన్పేర్ అవుతూనే మీ సౌండ్ బాక్స్ లో ఈ వాయిస్ అలర్ట్ వినిపిస్తుంది. బ్లూటూత్ డిస్కనెక్టెడ్. మీరు ఒక్కసారిలో ఒక్క మొబైల్ ఫోన్ నే అన్పేర్ చేయగలరు. వేరొక మొబైల్ ఫోన్ ని అన్పేర్ చేయడం కోసం మళ్ళీ ఇవే స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు సులభంగా మొబైల్ ఫోన్ ని పేర్ చేయండి. ఇంకా పేమెంట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం ఇండియా అంటుంది पेटीएम करो।